హాయ్ చిల్డ్రన్, ఈరోజు టాపిక్ వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్లో డివిజన్ చెప్పుకుంటున్నాం. ఇవి ఏంటంటే రిమైండర్ 0 వచ్చేవి, రిమైండర్ 1 ఆర్ అబవ్ వచ్చేవి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి. అవి సెకండ్ పార్ట్లో చెప్తాను సపరేట్గా. ఇవి ఫస్ట్ రిమైండర్ 0 వచ్చేవి చూద్దాం. ఫస్ట్ సమ్ వాళ్ళు చేసేసారు ఆల్రెడీ. మనం సెకండ్ సమ్ చూద్దాం. ఫస్ట్ దాని ఒక్కదానికి నేను టేబుల్ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం అర్థం కాదు పిల్లలకు కాబట్టి ఫస్ట్ అర్థం కావడానికి టేబుల్ వేసుకున్నాం. ఇప్పుడు నేను 3 6 18 ఇంతవరకే వేసుకున్న టేబుల్, ఎందుకంటే మనకి కావాల్సిన 18 అనేవి ఈ 3 టేబుల్లో 16 3 6 18 ఇక్కడే ఉంది కాబట్టి మనం అంతవరకు వేసుకున్నాం. 3 6 18 సబ్ట్రాక్ట్ చేస్తే 0. అలా మనకి టేబుల్ పిల్లలైతే మనమైతే వేసుకోవచ్చు డైరెక్ట్గా, కానీ పిల్లలు ఏంటంటే టేబుల్ని ఇంకోసారి పక్కన వేసుకోవడం కానీ రఫ్ పేపర్లో, లేకపోతే దాన్ని రివైజ్ చేయడం కానీ చేసుకుంటే పిల్లలకి అనేది టేబుల్స్ ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ సమ్ వచ్చేసి థర్డ్ సమ్ 4 6 24. అంటే ఫోర్త్ టేబుల్లో 24 ఎక్కడ వస్తుందో చూసుకోవాలా. 4 6 వచ్చేసి 24, రిమైండర్ వచ్చేసి 0. 5 3 15 సబ్ట్రాక్ట్ చేస్తే 0. అలాగే ఫిఫ్త్ సమ్ వచ్చేసి 4 8 32 సబ్ట్రాక్ట్ చేస్తే 0. 5 7 35 సబ్ట్రాక్ట్ చేస్తే 0. ఇట్లా టేబుల్లో ఎక్కడైతే ఇప్పుడు 36 ఉంది, 6 6 36 అలా టేబుల్లో ఎక్కడ వస్తుంది సేమ్ అనే దాన్ని చూసుకుంటే సరిపోతుంది. రిమైండర్ 0 వచ్చేదానికైతే 6 6 36. సో రిమైండర్ వచ్చేసి 0. నెక్స్ట్ 6 టేబుల్ 60 ఎక్కడ వస్తుంది, 6 10 60 సబ్ట్రాక్ట్ చేస్తే 0. 7 టేబుల్ వచ్చేసి 7 9 63 సబ్ట్రాక్ట్ చేస్తే 0 సేమ్ కాబట్టి. అలాగే 6 5 30 సబ్ట్రాక్ట్ చేస్తే 0. నెక్స్ట్ 7 7 49 సబ్ట్రాక్ట్ చేస్తే 0. 9 9 81 సబ్ట్రాక్ట్ చేస్తే 0. ఇట్లా చిల్డ్రన్. ఓకే, 4 10 40 సబ్ట్రాక్ట్ చేస్తే 0. ఈ 3 నేను చేయట్లేదు, చేసి నాకు ఆన్సర్ కామెంట్లో పెట్టండి. అది ఫ్రెండ్స్.